ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారు ఏప్రిల్ 30వ తేదీలోపుగా కుక్కకి ఇదొక్కటి తినిపిస్తే చాలు, ఊహించని ధనలాభం మీకు సొంతం చేసుకోవచ్చు. చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. తులరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూస్తే మీరు ఎన్నో ఆశ్చర్యపోతారండి. ముందుగా మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. తులరాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులరాశికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం మొదటి 3 పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందినవారు. తులరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 30 లోపుగా తులరాశి వారు గనక మీరు కుక్కకి ఈ ఒక్క ఆహారాన్ని తినిపించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అకస్మాత్తుగా ధనలాభం పొందుతారు. అలానే మీరు ఏ పని తలబెట్టినా కూడా విజయవంతంగా మీరు సాధించి తీరుతారు. అసలు ఆహారం ఏంటి, దాన్ని తినిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా తులరాశి వారి స్వభావం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా సహనం, ఓర్పు, న్యాయం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆలోచనలు అనేవి ఆధ్యాత్మికమైన విధానంతో ముందుకు వెళ్తారు. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని అస్సలు ఇష్టపడనమాట. ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవడానికి పూర్తిగా ఆలోచించి లేదా అనుభవం మీద ఆధారపడి పూర్తిగా తెలుసుకొని మాత్రమే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఏదో పైపైన తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోరు. అలా ఆ రాశివారు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి ఖర్చు పెడతారు. అయితే డబ్బు పరంగా మాత్రం ఈ సమయంలో అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈ రాశివారు తను ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు. అంత త్వరగా బయటకు చెప్పరన్నమాట. తమ యొక్క బాధను కానీ రహస్యాన్ని ఎవరితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరికి ఉన్నటువంటి వాగ్దానం వల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను త్వరగానే ఆకర్షిస్తారు. ఇక రంగాల వారీగా తులరాశి వారు ఫలితాలు చూసుకున్నట్లయితే తులరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలలో మాత్రం చాలా వరకు కూడా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది, కానీ కష్టానికి తగిన ఫలితం అనేది ఉంటుంది. కానీ ఒత్తిడి పెరిగిపోవడం, శారీరకంగా మానసికంగా అలసిపోవడం అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా డబ్బు కంటే రుణాలు కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో అవి చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఎంతో కాలంగా మీకు పెండింగ్లో పెట్టినటువంటి అన్ని రుణాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకునేవారు మిషనరీ టెక్నాలజీ కూడా ఇలాంటి ఆటంకాలన్నీ లేకుండా దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ తులరాశి వారికి సంబంధించిన ఏవైతే రాజకీయ వాళ్ళు ఉన్నారో రాజకీయ పరంగా కూడా తులరాశి వారికి కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉండబోతుంది. రాజకీయ విషయాల అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయంలో ఉండే వారికి నూతనంగా రాజకీయ రంగం ప్రవేశాలు చేయడానికి ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు చూసుకుంటే విద్య విషయంలో తులరాశి వారికి నక్కతోక తొక్కినట్టుగానే ఉండబోతుంది. విద్యార్థుల ఆలోచనలు విధానంలో మార్పులు కనిపిస్తుంది. గతంలో వారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యాపరంగా ప్రభుత్వ పరీక్షలకు, కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణులు సాధించి తీరుతారు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసన కొరకు విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఎటువంటి సందేహమే లేదు. తులరాశి జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఊహించి ఉండరు. మీ మార్కులు చూసి మీరు ఎగిరి గంతిస్తారండి. మీరు ఎక్కడ సీటు రావాలన్నా అనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మీ సీట్ అనేది వచ్చి తీరుతుంది. మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పాలి. ఇటువంటి దాంట్లో సందేహమే లేదు. ఇక తులరాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు ఈ విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు మీ ఆఫీసులో ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేసేవారు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కోసం చేసేవారు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో సరైన దాన్ని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే ఉద్యోగం రీత్యా ఎవరైతే నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారో కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు.
ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎటువంటి సందేహమే లేదు. అలానే ఈ రాజకీయం సంబంధించిన వారి జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాల వల్ల వీళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే వీటి వల్ల అభివృద్ధి, ఆనందం వస్తాయి. ఆరోగ్యపరంగా తులరాశి వారు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శారీరకంగా నొప్పులు, వ్యాధులతో, థైరాయిడ్ బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే అవి భారీ సమస్యలకు తగిలే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మాసంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. సంతానం ఆరోగ్యం విషయంలో కూడా మీరు ప్రత్యేకత శ్రద్ధను కూడా తీసుకోవాలి. ఇక కుటుంబం పరంగా చూస్తే కుటుంబం విషయాల్లో మాత్రం తులరాశి వారికి చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు కావాలని ప్రతి చిన్నదానికి వివాదం పెట్టుకోవడం కానీ లేదా పుట్టింటికి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి వారి గురించి ఎక్కువగా తాపత్రపడినట్లయితే మీకు ఇబ్బందులు తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. వారి కోసం మీరు ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా చేయడం వల్ల మిమ్మల్ని పట్టించుకోకపోవడం, అహంకారంగా ప్రవర్తించుకోవడం, అంటే మిమ్మల్ని పట్టించుకోక అహంకారంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా వారి కోసం ఆలోచించకండి. జీవిత భాగస్వామి విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. జీవిత భాగస్వామితో ఆనందకరమైన మీరు సమయాన్ని గడుపుతారు. ఇద్దరు కూడా విందు వినోదాలు, విహార యాత్రలతో పాల్గొంటారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి, ఖచ్చితంగా పోతాయి అని చెప్పవచ్చు. తులరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించిన శుభవార్తలు అయితే విని తీరతారు. అలానే సంతానపరంగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. నూతన వాహనాల యోగం కూడా కనిపిస్తుంది. ఎవరైతే గృహ నిర్మాణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారి ప్రయత్నాలు మరింత వేగంగా చేయడానికి ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పవచ్చు. తులరాశి వారు ఏప్రిల్ 30వ తేదీలోపు కుక్కకు ఈ ఆహారం అయితే కుక్కకు తినిపించడం వలన ఈ విధంగా మీరు కనుక చేస్తే ఈ ఆహారాన్ని ఒక కుక్క తినిపించినట్లయితే 3 విషయాలు మీరు విజయాన్ని పొంది తీరతారు. మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరిగి తీరుతుంది. మానసికంగా ప్రశాంతత కూడా మీకు ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటారు. ఆర్థిక లాభాలను పొంది తీరతారు. అయితే పెంపుడు జంతువులు జాబితాలో కుక్కలు అనేవి మొదటి స్థానంలో ఉంటాయని చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే అలానే కుక్క విశ్వాసానికి ప్రత్యేకత అనే విషయం కూడా మనకు తెలుసు. పూర్వీకుల నుండి కూడా ప్రత్యేకమైన రోజుల్లో వారు ఉపవాసం చేసి సాయంత్రం కుక్కకు ఆహారం పెట్టేవారట. అయితే ఇప్పుడు చాలామంది ఆ పద్ధతుల్ని పాటించడం మర్చిపోవడం, కొంతమంది ఆ పద్ధతులు తెలియక కూడా ఉంటూ ఉన్నారు. ఖచ్చితంగా మూగ జంతువులకు ఆహారం పెట్టడం, వాటిని పూజించడం, అంటే గోవులను పూజించడం ద్వారా కానీ ఇతర జంతువులు పూజ చేయడం ద్వారా మీకు ఎన్నో లాభాలు, అలాగే జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నిటి నుండి మీరు అధిగమించగలుగుతారు. అయితే కిచిడి అనేది కుక్కకి చాలా ఇష్టమైన ఆహారం. అన్ని రకాలుగా కూరలతో కిచిడిని చేసి కుక్కకు కనుక పెట్టినట్లయితే అది కనుక సంతృప్తిగా తిన్నట్లయితే ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరడంతో పాటు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోవడంతో పాటు మీకు ధనం పరంగా బాగా సంపాదించుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని ఏప్రిల్ 30వ తేదీ లోపుగానే చేయవలసి ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.